యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట, మీరు లోకానికి ఉప్పై ఉన్నారంటే ఒక ఉప్పులో ఉన్నటువంటి లక్షణాలు మనలో ఉండి మనము బ్రతకాలి. మన మాటలు సంఘంలో ఉన్నటువంటి వారికి రుచికరంగా ఉన్నవా లేవా? బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, సంభాషణ ఎక్కడ ఉన్నా ఎల్లప్పుడూ అన్నాడు, అప్పుడప్పుడు కాదు. మనం చేసేటువంటి వంటలు ఒకసారి రుచి ఉంటాయి, ఒకసారి రుచి ఉండవు. అప్పుడప్పుడు అనొచ్చు, మొన్న చేసింది మటన్ సూపర్ ఉండే అంటావు, ఈరోజు బాగాలేదంట. ఇది అలా కాదు, ఎల్లప్పుడూ నువ్వు రుచి గలదిగా ఉన్నట్టు. దేవుని పిల్లల మాటలు అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట కాదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. అందుకే దేంతో పోలుస్తున్నాడు? ఉప్పుతో పోలుస్తున్నాడు పిల్లరా. ఉప్పుగా అంటే రుచి గలదిగా మనం బ్రతకాలి. ఉన్నారా ఎవరైనా? ఖచ్చితంగా మేము సారము గల ఉప్పుగా బ్రతుకుతున్నాము అనేటువంటి వాళ్ళు ఒక్కరుంటే చేతులు ఎత్తండి చూసాం. బ్రతుకుతున్నాము, నిస్సారమైనటువంటి ఉప్పుగా బ్రతుకుతున్నాము. సారము గల ఉప్పు ఉంటే రుచి ఉంటుందంట, మన మాటలలో రుచి ఉంటుందంట ప్రియులారా. సంఘానికి క్షేమం ఉంటుందంట ప్రియులారా. సహోదరుల మధ్యలో క్షేమము ఉంటుందంట ప్రియులారా. ఇవి ఏవి రావడం లేదంటే నిస్సారమైనటువంటి ఉప్పుగా బ్రతుకుతున్నాం. ఈ నిస్సారమైనటువంటి ఉప్పు దేనికైనా పనికొస్తుందా? ఎందుకు పనికొస్తుందంట? అది బయట పారవేయబడి త్రొక్కబడుటకే అని రాయబడింది. ముగిస్తూ మీకు తెలియజేసే విషయం ప్రియులారా, మీరు సారము గల ఉప్పుగా బ్రతుకుతారా, నిస్సారమైనటువంటి ఉప్పుగా బ్రతుకుతారా? చెప్పండి. సారము గల ఉప్పుగా బ్రతకాలంటే రుచి గలదిగా ఉండాలి మన జీవితం, మన ఆత్మీయ జీవితం. ఎదుటి వ్యక్తికి ఎలా ఉండాలి? రుచిగా ఉండాలంట. రుచిగా లేకుండా ఎలా పడితే అలా బ్రతికితే అది ఒక రోజు బయట పారవేయబడి అది త్రొక్కబడుటకే. మనిషి నచ్చని మనిషి, నీకు నచ్చని మనిషి ఒకవేళ నీతో మాట్లాడితే నువ్వు ఇష్టపడతావా? ఇష్టపడతారా? ఇష్టపడం. నీ పక్కన వచ్చి కూర్చుంటే ఇష్టపడతారా? ఇష్టపడవు. అంటే నీ సంభాషణ, ఒక మనిషి ఫస్ట్ నచ్చాలంటే నీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఉంటే అందరూ మనల్ని ప్రేమిస్తారు.